నమస్తే మాస్టర్స్. సో ఈరోజు ఈ ప్యానెల్ డిస్కషన్ పెట్టుకున్నాము. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎంతోమంది యంగ్స్టర్స్కి ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. యూత్ రిలేటెడ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనకు కావాలి. ఆ ఆన్సర్స్ ఈ మాస్టర్స్ మనకు ఎంతో చక్కగా అందిస్తారని ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి హారిక గారికి. సో ఈ ఏజ్లో, ఈ కరెంట్ జనరేషన్లో రిలేషన్షిప్స్ అంటే, పెళ్ళంటే, ఎస్పెషల్లీ పెళ్ళంటేనే ఎంతోమందికి ఎంతో భయం ఉంది. పెళ్ళి చేసుకోవాలో వద్దా అనేది ఎంతో కన్ఫ్యూజన్ ఉంది. అండ్ ఇంకో అజంప్షన్ ఏంటంటే యంగ్స్టర్స్కి స్పిరిచువాలిటీ అంటే పెళ్ళి చేసుకోరు అనే ఒక అజంప్షన్స్ కూడా ఉంది. సో హౌ టు చూస్ అ రైట్ పార్ట్నర్? So thank you for having me here, and good question. And నేను కూడా యాక్చువల్లీ స్పిరిచువాలిటీలోకి రాక ముందరి నుంచి అండ్ తర్వాత కూడా ఫస్ట్లో పెళ్ళంటే భయపడేదాన్ని. ఎందుకంటే మనకి అలాంటి ఎగ్జాంపుల్స్ మనం చూడలేదు. చిన్నప్పటి నుంచి మనం ఎలాంటి ఎగ్జాంపుల్స్ చూసాం? మన ఇంట్లో వాతావరణం ఎలా ఉంది, మన పేరెంట్స్ ఎలా ఉన్నారు, చాలా చక్కగా ఉంటారు, మనతో అయితే మనల్ని చాలా బాగా చూసుకుంటారు. కానీ మనం ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఒక స్పార్క్ చూసామా లేదా, ఇటువంటి ఫ్యాక్టర్స్ని బట్టి ఇలాంటి భయాలన్నీ వస్తూ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, అన్నిళ్ళల్లోనూ అలా ఉండకపోవచ్చు, కానీ ఒకవేళ పిల్లలు తల్లిదండ్రులు ఎక్కువ గొడవ పడడం చూసారనుకోండి, చుట్టుపక్కల వాళ్ళ చుట్టాలు కావచ్చు, నేబర్స్ కావచ్చు, వాళ్ళందరూ ఎక్కువ ఒకళ్ళతో ఒకళ్ళు సరిగా లేకపోవడం, డామినేషన్ అది చూసారనుకోండి, అమ్మో ఇలాంటి లైఫా నాకొద్దు అనిపిస్తుంది కదా. అంతే కదా, ఎవరైనా హ్యాపీ లైఫ్ కావాలనుకుంటారు. ఈవెన్ మనం సినిమాలు చూసినా సరే అన్ని జోక్స్ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ గురించి, అమ్మో వీడు పెళ్లి చేసుకుంటున్నాడు అంటే అయిపోయాడు, అలాంటివన్నీ వస్తాయి. సో నిజం అనుకుంటాం మనం, ఎందుకంటే మన చుట్టుపక్కల అలాగే ఉంది కాబట్టి. సో ఈ భయం ఉండటం చాలా సహజం, ఈ మధ్య కామన్ అయిపోయింది. అండ్ స్పిరిచువాలిటీలో ఉంటే పెళ్ళి చేసుకోకూడదు, ఇది ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ ఎక్కడో ఎవరి మనసులోనో అలా అందరి మనసులో స్ప్రెడ్ అయిపోయింది. బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. అండ్ నాకు ఎస్పెషలీ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి వెళ్ళాక డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మి గార్లను చూశాక ఫస్ట్ టైం ఒక ఉదాహరణ చూసినట్లు అనిపించింది నాకు. అప్పుడు నాకు ఒక హోప్ వచ్చింది. నేను వాళ్ళని అడిగాను, ఇలా మేము కూడా ఉండడం కుదురుతుందా? అందరికీ సాధ్యమా? లేక మీలాగా ఎంతో ఆత్మజ్ఞానం పొందిన తర్వాతే కుదురుతుందా అని. అందరికీ కుదురుతుంది అన్నారు. అయితే మార్గం చెప్పండి అన్నాం. సో డెఫినెట్లీ ఫస్ట్ ఈజ్ ధ్యానం. మనకి పత్రి సార్ నేర్పించిన ధ్యానం, ఆనాపానసతి ధ్యానం ద్వారా అండ్ ఆత్మజ్ఞానం ద్వారా. ఆత్మజ్ఞానం అని అంటే మనం ఏదో హయ్యర్ నాలెడ్జే కాదండి, మనల్ని మనం తెలుసుకోవడం. నాలో ఎటువంటి భయాలు ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, వాటికి మూల కారణం ఏంటి, నేను ఈ భయాలతో జీవించే అవసరం ఉందా, లేదా దీన్ని ఇక్కడే వదిలేసి నేను ముందరికి వెళ్ళొచ్చా? మన నిర్ణయం అది. అది ఆత్మజ్ఞానం నేను నేర్చుకున్నది, అది నన్ను నేను తెలుసుకోవడం. సో ఎప్పుడైతే ఈ ప్రయాణంలో ఒక్కొక్క అడుగు ముందరికి వేస్తూ ఉంటామో, మనకి అనవసరమైన విషయాలన్నీ కూడా, ఒక ఉల్లిపాయకి పొరలు ఎలా ఉంటాయో అలాగా మనకి ఎన్నో పొరలు ఉంటాయి, అనవసరమైన పొరలు. ఒక్కొక్క పొర మనం వదిలేస్తూ ఉంటాం, ముందుకి అడుగు వేస్తూ ఉంటాం. అప్పుడు ఈ భయాలు ఉండవు, ఈ అపోహలు ఉండవు. ఓన్లీ మనకి నిజమైన జ్ఞానం, సత్యం అనేది కనిపిస్తుంది. అప్పుడు చక్కగా నిజంగా పెళ్ళిలో ఎంత దివ్యత్వం ఉంది. పెళ్ళి అని అంటే అది పూల పాన్పు కాకపోవచ్చు, ముళ్ళు కూడా ఉండొచ్చు, కానీ దానిలో కూడా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. అది మెయిన్ అండి. పెళ్ళి అంటే అయితే బాలీవుడ్ రొమాన్స్, పాటలు పాడడం, డాన్స్ చేయడం, లేదనంటే గొడవలు పడడం. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్లో చాలా భ్రమల్లో ఉంటారు. బట్ నాట్ నెసెసరీ. పెళ్ళి అంటే ఒక గొప్ప ఫ్రెండ్షిప్, పెళ్ళి అంటే ఒక గొప్ప రెస్పెక్ట్, ఫ్రీడమ్, అన్కండిషనల్ స్పేస్ అండ్ లవ్ అండ్ లెర్నింగ్. ఫైట్స్లో కూడా ఎంతో నేర్చుకోవచ్చు, చాలా బాగుంటుంది, అది మనం తెలుసుకోవచ్చు. సో చాలా అద్భుతంగా ఆన్సర్ చేశారు హారిక గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అజయ్ గారు అడుగుతారు. సో నా క్వశ్చన్ పవన్ గారికి.
సో ఒక పర్సన్ తన చైల్డ్హుడ్లో ఏర్పడినటువంటి ట్రూమర్స్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ తన యొక్క పర్సనల్ గ్రోత్కి అండ్ రిలేషన్షిప్స్కి ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి? సో ఇందాక మ్యారేజ్ గురించి కూడా వచ్చింది కాబట్టి దానికి దీనికి లింక్ చేసి చెప్తాను నేను. ఓకే, సో చిన్నప్పుడు ప్రేమ దొరకలేదు. ప్రతి పిల్లవాడికి కొన్ని నీడ్స్ ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు ఎలా అయితే ఫిజికల్ బాడీకి ఫుడ్ అవసరమో, పత్రిక నాకు చెప్పిన ఒక ఫార్ములా అనమాట. అప్రిషియేషన్ ఈజ్ ఫుడ్ ఫర్ సోల్. సో అప్రిషియేషన్ అనేది పిల్లవాడికి చిన్నప్పటి నుంచి ఉండాలా, నేర్పించగలగాల. ఎక్కడైనా పొరపాటు జరిగితే వాళ్ళకి జ్ఞానం ఇవ్వగలగాల. అన్నింటికి మించి వాళ్ళకి టచ్, హగ్స్, వాళ్ళతో ఆ కనెక్షన్, వాళ్ళకి రైట్ గైడెన్స్, ఇవన్నీ ఉండాలన్నమాట. ఎప్పుడైతే అది లేదనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వారం రోజుల నుంచి భోజనం చేయలేదు, ఎంత ఆకలితో ఉంటాను నేను. ఎవరైనా ఒక ఫ్రూట్ ఇచ్చారనుకోండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదే ఒక 10 ఏళ్ళు భోజనం చేయకుండా చాలా విపరీతమైన ఆకలితో ఉన్నాడు ఒక మనిషి, అప్పుడు ఎవరైనా నీకు ఒక ఫ్రూట్ ఇస్తాను, నేను చెప్పిందా నువ్వు చేయాలంటే ఏం చేస్తాం? చచ్చినట్టు చేస్తాం అనిపిస్తుంది, అంతే కదా. అలాగా ఇప్పుడున్న యువత ఒక 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, అంటే ఒక 25 ఏళ్ళుగా వాళ్ళు ప్రేమ కోసం ఎదుగుతూ ఉన్నారనమాట. ఆ ప్రేమ అనే ఆకలి తీరక అన్ని చోట్ల ఎదుక్కుంటూ ఉన్నారు. అప్పుడు ఎవడో ఒకటి చిన్న మాట మంచిగా మాట్లాడితే అది ప్రేమ అనుకుంటున్నారు అనమాట. కొంచెం ప్రేమగా వాళ్ళని అంగీకరిస్తూ, వాళ్ళని వాళ్ళలాగా, వాళ్ళ కలర్ కావచ్చు, వాళ్ళ క్యాస్ట్ కావచ్చు, వాళ్ళ గుణాలు కావచ్చు, వాళ్ళని వాళ్ళుగా వాళ్ళు యాక్సెప్ట్ చేసిన వెంటనే హీఈస్ మై రైట్ పార్ట్నర్ అనేసి సరెండర్ అయిపోతున్నారు. బట్ కొన్ని రోజుల తర్వాత రియాలిటీ బయటకు వస్తుంది అనమాట. ఎందుకంటే ఇద్దరికి మధ్యలో ఆ జ్ఞానంతో కూడిన కనెక్షన్ కాదు, అది వెలితితో కూడిన కనెక్షన్. అంటే ఓషో చెప్తూ ఉంటారు కదా, అందరూ ప్రేమ భిక్షగాళ్ళే ఉన్నారు, ప్రేమ చక్రవర్తులు ఎవరు లేరు. భార్య భర్త దగ్గర అడుక్కుంటూ ఉంటుంది, భర్త భార్య దగ్గర అడుక్కుంటూ ఉంటారు, పేరెంట్స్ పిల్లల దగ్గర అడుక్కుంటూ ఉంటారు, అందరూ ఒకరి దగ్గర ఒకళ్ళు అడుక్కుంటూనే ఉన్నాం అనమాట. సో ఆ వెలితి ఫస్ట్ మనం లోపల నింపుకున్నప్పుడు, అది మన నుంచి బయటికి ప్రవహించినప్పుడు మాత్రమే ఆ రైట్ కనెక్షన్స్ ఫామ్ అవుతాయి. అంటే మనం రకరకాలుగా మనతో మనం విడిపోయి ఉన్నామండి. నా నాకు యాంగర్ అంటే చిన్నప్పటి నుంచి అసహ్యం. నాకు లోపల చాలా విషయాలు నాకు నచ్చవు. నాతో నాకు ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది, నాతో నాకు ఒక కనెక్షన్ లేదు. నేను ఇంకొకరితో ఎలా కనెక్షన్ ఫామ్ చేసుకోగలుగుతాను? నాతో నాకు కనెక్షన్ లేదు, నా పేరెంట్స్కి నాకు సరైన కనెక్షన్ లేదు. సో నేను ఇంకొక వ్యక్తితో కలిసి జీవించడం అనేది హైలీ ఇంపాసిబుల్ అనమాట. ఫస్ట్ మెడిటేషన్ తెలుసుకోవాలి, తర్వాత మన ఆలోచన విధానాలు తెలుసుకోవాలి, మనల్ని మనం పూర్తిగా తెలుసుకొని మనతో మనం ఎంత సఖ్యతతో ఉంటామో, మనతో మనం ఎంత స్నేహంతో ఉంటామో, మనతో మనం ఎంత ప్రేమతో అంగీకారంతో ఉంటామో, అప్పుడు అది ఇంకొకరితో మన కనెక్షన్ ఫామ్ అవుతుంది అనమాట. ఇవన్నీ మనకు చిన్నప్పుడే ఫామ్ అయిపోతాయి. 70 to 80% మన బిలీఫ్స్ అన్నీ కూడా మనం చిన్నప్పుడు ఫామ్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం అంతా కూడా ఆ విత్తనాల తాలూకా ఫలాలతో జీవిస్తూ ఉన్నాం. సో ఆ విత్తనాల్లో మార్పులు చేసుకోకుండా ఈ ఫలాలు మారవు అనమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, చాలా అద్భుతంగా చెప్పారు. ఫస్ట్ మనతో మనం కనెక్ట్ అయితే అప్పుడు ఇంకొకరితో కనెక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్వశ్చన్ హనీష్ అన్నయ్యకి. అన్న, చాలామంది యంగ్స్టర్స్ చాలా ప్యాషనేట్గా ఈ యొక్క లైక్ అపార్ట్ ఫ్రమ్ వర్క్ చాలా డిఫరెంట్ గోల్స్ని సెట్ చేసుకోవాలనుకుంటారు, బట్ దాంట్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండదు. సో అప్పుడు దే విల్ బీ ఇన్ కన్ఫ్యూజన్, నేను ప్యాషన్ని చేస్తూనే ఎలా ఈ సొసైటీలో సర్వైవ్ అవ్వచ్చు అనే క్వశ్చన్ చాలామంది యంగ్స్టర్స్కి ఉంది. అండ్ సో మెనీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఎంతో ప్యాషన్ ఉంటుంది, బట్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫియర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు పర్స్యూ దేర్ ప్యాషన్స్. సో హౌ డూ యంగ్స్టర్ గో అబౌట్ దిస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ యూత్ సంబంధించి మనం మాట్లాడినప్పుడు ఫస్ట్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వై హీ వాంట్ టు డూ ఇట్. ఎందుకు చేయాలనుకుంటున్నాను నేను, అది చేయాలి ఇది చేయాలి అనుకుంటున్నాను, ఎందుకు చేయాలనుకుంటున్నాను, ద మెయిన్ రీజన్ దట్ హీ షుడ్ నో. సో ఆ ఎందుకు చేయాలనేది మనకు క్లియర్, ఇఫ్ హీ ఈస్ వెరీ క్లియర్, దెన్ వాట్ ఈస్ హిస్ వాల్యూస్. దెర్ ఇస్ అ వాల్యూ సిస్టమ్ బేసికల్లీ. నా వాల్యూస్ ఏంటి, నేను ఎలాంటి వాల్యూస్ కలిగి ఉన్నాను, నేను ఎలాంటి వాల్యూస్తో నా డిజైర్స్, నాకున్న డిజైర్స్ నా వాల్యూస్ సేమ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాయా లేదా. కొంతమందికి డిజైర్స్ చాలా ఉంటాయి, వాళ్ళ వాల్యూ సిస్టమ్ వేరేగా ఉంటుంది, వాళ్ళ స్ట్రెంగ్స్ వేరేగా ఉంటాయి, వాళ్ళ స్ట్రెంగ్త్కి తగ్గట్టు వాళ్ళ డిజైర్స్ ఉండవు. నా స్ట్రెంగ్త్ వేరు, నా డిజైర్ వేరు. నా డిజైర్ ఎక్కడి నుంచి ఫామ్ అయింది అంటే, ప్రపంచాన్ని చూస్తే వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, నేను ఎలా చేయాలి అని ఒక డిజైర్ ఫామ్ చేసుకుంటున్నారు. బట్ వాట్ ఈస్ హిస్ కోర్ స్ట్రెంగ్త్, నేనేంటి, వాట్ ఆర్ మై స్ట్రెంగ్స్. ఎవ్రీ వన్ ఈజ్ బోర్న్ విత్ దర్ యూనిక్ ఎబిలిటీస్ అండ్ స్ట్రెంగ్స్. అవి తెలుసుకోకుండా మనం ఏదైనా పర్స్యూ చేసినప్పుడు అది చెయ్యాలా వద్దా ఆ క్లారిటీ డెఫినెట్గా ఉండదు. వెన్ యూ నో యువర్ స్ట్రెంగ్త్, వెన్ యూ నో యువర్ వాల్యూస్, నువ్వేంటో నీకు పూర్తిగా తెలిసినప్పుడు, నీ డిజైర్ దానికి అలైన్మెంట్గా ఉన్నాయా లేదా అని తెలిసినప్పుడు, దెన్ యూ విల్ హ్యావ్ ఎ క్లారిటీ. నేను అది చెయ్యాలా అక్కర్లేదా, నేను జాబ్ మానేసి చెయ్యాలా
అవసరం లేదా? ఆ క్లారిటీ వచ్చినప్పుడు ఎవరు చెప్పక్కర్లేదు మనకి, నువ్వు ఈ జాబ్ మానేసి ఇది చెయ్యి, ఈ ఫియర్ని ఓవర్కమ్ చేయి. దెర్ ఇస్ నో ఫియర్. ఎప్పుడు ఫియర్ ఉంటుంది? వెన్ యూ డోంట్ హ్యావ్ ఎ క్లారిటీ. ఎప్పుడు క్లారిటీ ఉంటుంది? వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. ఆ ఫియర్ ఎప్పుడు పోతుంది? వెన్ యూ నో కంప్లీట్లీ అబౌట్ యువర్ సెల్ఫ్, నేను చేయగలను అని 100% కాన్ఫిడెంట్గా నువ్వు ఎప్పుడు ఫీల్ అవుతావో ఆటోమేటిక్లీ యూ విల్ జంప్ ఇన్ టు సంథింగ్. మీరు చాలా బిజినెస్ సక్సెస్ అయిన పీపుల్ని కానీ వీళ్ళందరినీ చూస్తే, వాళ్ళు సార్ మీరు ఈ ఐడియా సక్సెస్ అవుతుందని మీరు ఎలా అనుకున్నారని ఇంటర్వ్యూస్లో క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఒకటి చెప్తారు, అది సక్సెస్ అవుతుందని నాకు అనిపించింది. ఎందుకు అనిపించిందని, బికాస్ హీ నోస్ దట్ ఇట్ విల్ బీ సక్సెస్, బికాస్ హీ నోస్ హిమ్సెల్ఫ్ అండ్ హీ హ్యాస్ ఎ క్లారిటీ ఆఫ్ వాట్ హీ ఈస్ గోయింగ్ టు డూ, దెన్ ఇట్ విల్ బీ ఎ సక్సెస్. అప్పుడు ఫియర్ ఉండదు. ఎప్పుడు ఫియర్ ఉంటుంది? క్లారిటీ లేనప్పుడు, నా స్ట్రెంగ్త్ నాకు తెలియనప్పుడు, నా వాల్యూ సిస్టమ్స్ నాకు అర్థం కానప్పుడు డెఫినెట్లీ ఐ విల్ బీ థింకింగ్ చెయ్యాలా వద్దా, ఐ విల్ బీ ఇన్ కన్ఫ్యూజ్డ్ స్టేట్. మెనీ ఆఫ్ ద యూత్ ఆర్ ఇన్ దిస్ స్టేట్. సో ఈవెన్ మన అవేకనింగ్ యూత్ ఈవెంట్లో, ద 3 days 4 days ఈవెంట్ విచ్ వీఆర్ డూయింగ్, most of the youth will get a clarity on all of these things. First of all, every youth will know who am I. When he knows who is he, నేనేంటో నాకు తెలిసినప్పుడు, నా స్ట్రెంగ్త్ ఏంటో నాకు తెలిసినప్పుడు, నా వాల్యూస్ ఏంటో నాకు తెలిసినప్పుడు, నా డిజైర్స్ ఏంటి అని నాకు తెలిసినప్పుడు, డెఫినెట్లీ ఐ నో వాట్ టు డూ. Until then, I am not sure about what I am going to do. I will be confused. I will be in a state of fear, in a stress, and I don't know what to do. That's it. థ్యాంక్ యూ అన్న, చాలా అద్భుతంగా చెప్పారు. సో ఇప్పుడు ఆరికాకకి, వాట్ ఆర్ ది కీ ఎలిమెంట్స్ ఆఫ్ బిల్డింగ్ ఏ మీనింగ్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్? ఓకే, key elements ki mundu I would also like to add that relationships మన ఆధ్యాత్మికతకి, స్పిరిచువాలిటీకి మెట్టు లాంటిదండి. మనము పెళ్ళికి భయపడ్డము, లేకపోతే ఫ్యామిలీలో చిక్కుపడిపోతామేమో అని అనుకోవడము ఆధ్యాత్మికత నుండి పారిపోవడం యాక్చువల్లీ. సో ఈ బాంధవ్యాల్లో ఎంతోమంది నిజంగానే పడిపోతూ ఉంటారు. ఎందుకంటే భేదభావాలు ఉంటాయి. ఇద్దరు వ్యక్తులు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చినప్పుడు వారిద్దరి మధ్యలో భేదభావాలు ఉంటాయి. కానీ అదే ఒక మెట్టు, దాని ద్వారానే మనం ముందరికి ఎదగలుగుతాం. ఏ డిస్టర్బెన్స్ లేని చోట మనం ఎదగలేము. సో అదే బాంధవ్యాలని బ్యూటిఫుల్గా ఎలా మనం మలుచుకోవాలి, ఎలా మనం కూడా మన గురువుల్లాగా ఎంతో బ్యూటిఫుల్గా ఆనందంగా జీవించాలి అనే ఆ కీ ఎలిమెంట్స్ నాకు నా టీచర్స్ డాక్టర్ న్యూటన్ గారు, డాక్టర్ లక్ష్మి గారు చెప్పిన ఆ కీ ఎలిమెంట్స్ ఏంటంటే, బాంధవ్యాల్లో చాలా ముఖ్యమైన 4 మూల స్తంభాలు, ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్కి. ఒకటి, అన్కండిషనల్ లవ్, ఏ పరిమితులు లేని ప్రేమ, అంటే ఆ స్పేస్ ఇవ్వడము, వారిని వారిలాగా స్వీకరించడం. రెండవది ఫ్రీడమ్, స్వేచ్ఛ ఇవ్వడం. మూడవది రెస్పెక్ట్, గౌరవం. అండ్ నాలుగవది ట్రస్ట్, నమ్మకం ఒకరి పట్ల ఒకరికి. సో దీస్ ఆర్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్. అండ్ నేను ఎప్పుడు కూడా, మేమిద్దరం ఎప్పుడు కూడా ఇవి గుర్తుంచుకుంటూ ఉంటాము. మేమిద్దరం గొడవ పడినా సరే మమ్మల్ని మేము అడుగుతూ ఉంటాం, డూ ఐ ట్రస్ట్ హిమ్, డూ ఐ లవ్ హిమ్, am I giving him freedom, and do I respect him అనేది. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా చెప్పారక్క. లైక్ ఇట్స్ అ వండర్ఫుల్ పాయింట్స్ దట్ ఎవ్రీ వన్ షుడ్ ఇంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ క్వశ్చన్ పవన్ అన్న. లైక్ దెర్ ఈస్ 2 things, సెల్ఫ్ లవ్ అండ్ ఇంటర్ డిపెండెన్స్. సో కొన్నిసార్లు ఈ రిలేషన్షిప్స్ వచ్చినప్పుడు we mostly tend to give to other person, try to please other person, try to give everything for other person. అప్పుడు మనలోనే బ్యాలెన్స్ కోల్పోతాం కొన్నిసార్లు. సో ఆ బ్యాలెన్స్ని ఎట్లా మనము ఒక రిలేషన్షిప్లో అయినా ఉండొచ్చు, వర్క్లో అయినా, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఇన్ ఆల్ ఫీల్డ్స్, హౌ డు వీ మెయింటైన్ దట్ బ్యాలెన్స్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్ వైల్ వీ ఇంటరాక్ట్ విత్ అదర్ పర్సన్ అండ్ డూ ఆల్ ద యాక్టివిటీస్? యా, మీరు ఇందాక చెప్పారు కదా, అంటే ఎప్పుడు మనం ఎదుటి వాళ్ళకి ఆ ప్రయారిటీ ఇస్తామని, దాని వెనకాల మనం చూసుకుంటే ఒక ఫియర్ ఉంటుందన్నమాట. మనం వాళ్ళని ప్లీజ్ చేయకపోతే, మనం వాళ్ళకి నచ్చినట్టుగా ఉండకపోతే వాళ్ళు మనకి తిరిగి ప్రేమనివ్వరు. సో వీఆర్ అన్కాన్షియస్లీ లుకింగ్ ఫర్ లవ్.
అన్కాన్షియస్లీ లుకింగ్ ఫర్ యాక్సెప్టెన్స్ అనమాట. సో ఎప్పుడైతే నేను ఇందాక చెప్పాను ఫస్ట్ అది మన లోపల, మీరు ఫస్ట్ సెల్ఫ్ లవ్ అన్నారు కదా, ఆ సెల్ఫ్ లవ్ మనతో మనకు ఆ ప్రేమ, మనతో మనకు ఆ యాక్సెప్టెన్స్, మనతో మనకు ఆ ఫ్రెండ్షిప్ ఎప్పుడైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా ఫ్లో అవుతుందండి. ఇప్పుడు ఒక మగ్గు ఉందనుకోండి, దాంట్లోకి వాటర్ ఫిల్ చేస్తే ఆ ఫిల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది. ఏ ఫ్లవర్కి మనం చెప్పాల్సిన పనిలే. ఇప్పుడు నేను నిన్ను పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నాను, వాళ్ళకి ఇచ్చిన వెంటనే నువ్వు ఆ స్మెల్ ఇవ్వాలని, అది తీసుకెళ్తే అది ఉంది అంటే ఆ స్మెల్ ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఒకళ్ళు చక్కగా వాళ్ళతో వాళ్ళకి ఆ కనెక్షన్ ఫామ్ అయ్యింది అంటే, వాళ్ళని వాళ్ళు శుద్ధి చేసుకున్నారు అంటే, అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి. నాకు కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది మ్యారేజ్కి మునుపు. మా ఇద్దరికి మధ్యలో ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వదు. నాకు బ్లాక్ ఇష్టం, తనకు వైట్ ఇష్టం, నాకు సౌత్ ఫుడ్ ఇష్టం, తనకి నార్త్ ఇష్టం. అన్నీ కంప్లీట్గా 100 రాసుకుంటే 100కి ఆపోజిటే ఉన్నాయన్నమాట. మా హార్ట్స్ చెప్తున్నాయి కానీ మా మైండ్స్ వద్దంటున్నాయి. ఎందుకంటే కంప్లీట్లీ ఆపోజిట్. ఇంత ఆపోజిట్స్తో ఎలా లైఫ్ లీడ్ చేస్తామని చెప్పేసి నేను డాక్టర్ న్యూటన్ గారిని వెళ్ళి అడిగాను అనమాట. సార్ ఇలా ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది, హార్ట్కి బ్రెయిన్కి మధ్యలో ఒక కనెక్షన్ బిల్డ్ అవ్వట్లేదు మాకు అని అంటే, అప్పుడు ఆయన చెప్పారు, పవన్ మీరు 100 సమస్యలు ఉంటే 100కి 100 సొల్యూషన్స్ ఎతుకుతూ ఉన్నారు అంటే, రేపు నీ గొడవ వస్తే నీకు ఇది సొల్యూషన్, ఇది వస్తే ఇదో సొల్యూషన్ అని చెప్పి. బట్ లైఫ్ ఎప్పుడు అలా ఉండదు. లైఫ్ ఎప్పుడు రోజుగా కావాలని కోరుకుంటున్నారు మీరు, రోజుగా ఉండదు. లైఫ్లో అన్నీ ఉంటాయి. నాకు ఓన్లీ వింటరే కావాలంటే కుదరదు. అన్ని సీజన్స్ ఉంటాయి. సమ్మర్ ఉంటుంది, వింటర్ ఉంటుంది, రైనీ సీజన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్నింటితో పాటు మనం వెళ్ళడం నేర్చుకోవాలన్నమాట. సో మా ఇద్దరికి ఒకవేళ ఈ మెడిటేషను, ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో మేము నేర్చుకున్న విజ్డమ్ లేకపోయిందంటే కొన్ని వందల సార్లు విడిపోవాలన్నమాట. జస్ట్ బికాజ్ ఆ నా మెడిటేషన్ ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇంకా మేము కలిసి ఒక 10 years అయినా సరే ఇంత చక్కగా కలిసి ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనకు ఆ క్లారిటీ ఉంటుందో, మనకు ఒక రిలేషన్షిప్లోకి ఎందుకు వచ్చాము, రిలేషన్షిప్ నుంచి మనం ఏం నేర్చుకోవాల్సింది ఉంది, ఒకరికొకరు ఎలా కాంప్లిమెంట్ చేసుకోవాల్సింది ఉంది, ఇన్ అండ్ యాంగ్ చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట. మీ ఇద్దరం ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్స్ లాగా అనుకోవచ్చు దానికి. అంటే 2 different పొలారిటీస్, కానీ కలిసి వెళ్ళడానికి ఒక కాజ్, కలిసి వెళ్ళేందుకు ఒక లెర్నింగ్, దానికి కావాల్సిన ఒక ఫౌండేషన్, మెడిటేషన్ కావచ్చు, విజ్డమ్ కావచ్చు, ఇవన్నీ ఉండడం వల్ల మేము కలిసి ముందుకు వెళ్ళగలుగుతున్నాం అనమాట. సో సెల్ఫ్ లవ్ ఉన్నప్పుడు లవ్ని మనం ప్రాపర్గా, అంటే ఏ ఫియర్స్ లేకుండా, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనం ఇవ్వగలుగుతాం. ఎప్పుడైతే మనం హార్ట్ఫుల్గా ఇస్తామో అప్పుడు హార్ట్ఫుల్గా తిరిగి వస్తుంది అనమాట. ఏది ఇస్తే అది వస్తుంది. మనం ఫస్ట్ ఏమనుకుంటాం, ఫియర్తో ఇవ్వాలనుకుంటాం. సో తిరిగి అది ఆ ఫియరే తీసుకొచ్చి పెడుతుంది అనమాట. మనం ఫియర్ నుంచి కాకుండా లవ్ బేస్డ్, లవ్ నుంచి, అన్కండిషనల్ స్టేట్ నుంచి మనం ఆపరేట్ అయినప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ రిఫ్లెక్ట్ అనమాట. ఈ భూమి మీద ప్రతి వ్యక్తి ఒక రిఫ్లెక్షనే. మనం ఎప్పుడైతే మన లోపల మనం శుద్ధి చేసుకుంటామో, మనతో మనం కనెక్ట్ అవుతూ ఉంటామో, ఆ కనెక్షన్ ఎదురువైపు నుంచి మనకు వస్తుంది. ఈ 20 years నా స్పిరిచువల్ జర్నీలో, ఎస్పెషల్లీ లాస్ట్ 10 years క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీతో నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ భూమి మీద ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళందరూ కూడా మనల్ని బుద్ధులుగా తయారయ్యేందుకు మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్, లేదా పిల్లలతో ఉన్న రిలేషన్షిప్, మనకి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులందరూ కూడా మనకి మన లోపల మనం వదిలేసిన అన్ఫినిష్డ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, మనం సప్రెస్ చేసిన జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి మనం చూపిస్తూ గుర్తు చేస్తూ ఉంటారు, నాయన ఇది నువ్వు హీల్ చేసుకోవాల్సింది ఉంది, దీని మీద నువ్వు వర్క్ చేసుకోవాల్సిందని చెప్తూ ఉంటారు అనమాట. సో ఇంటర్ డిపెండెన్సీ అంటే ఎదుటి వాళ్ళ ద్వారా మనం ఏం నేర్చుకోవాల్సింది ఉంది, వాళ్ళు మన లోపల ఏ విషయాన్ని ప్రతిబింబిస్తున్నారు, అది మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ ఇంటర్ డిపెండెన్సీ కాన్సెప్ట్ కరెక్ట్గా అర్థమవుతుంది నా అభిప్రాయం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనీకి అనే ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా ఒక పర్సన్ తీసుకుంటే తను చుట్టూ ఉన్న సొసైటీని బట్టి, సర్కమ్స్టాన్సెస్ బట్టి తన ఆత్మ న్యూన్యతకి ఎక్కువగా లోన్ అవుతూ ఉంటాడనమాట. సో అలాంటి టైంలో తను ఎలా దాన్ని ఫేస్ అండ్ ఛాలెంజ్ చేయాలి, సో ఇన్ దట్ సర్కమ్స్టాన్సెస్? సో బేసికల్లీ మనిషి అనేవాడికి, అంటే జనరల్గా గ్రోత్, a desire to grow is a part of our journey. In what ways? Many ways. Spiritually, monetarily, or your career point of view. Edana growth లేకపోతే there is nothing. Everything has to grow. That's nature. So the problem with మీరు చెప్పిన ప్రాబ్లమ్కి మెయిన్ ఏంటి ప్రాబ్లం, ఎందుకు మనకి కంపారిజన్ వస్తుంది అంటే, చిన్నప్పటి నుంచి ఒక తెలియని ఒక ప్రోగ్రామింగ్ జరుగుతుంది మనకి స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, లేదా ఇంట్లో కానీ. ఏంటి అంటే, వాటికంటే నీకు ఎక్కువ మార్కులు రావాలి, ఓకే వీడికి 100 వచ్చినా సరే
ఒక 5 సబ్జెక్ట్స్ 100 వచ్చి ఒక సబ్జెక్ట్ రాకపోతే అది ఆ అబ్బాయికి మిగతా సబ్జెక్ట్స్ 100 వచ్చాయి అంటే వాళ్ళకంటే మనకి ఎక్కువ మార్కులు రావాలి అంటే ఒక కంపారేటివ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉండాలి అని చెప్పి పేరెంట్స్ కానీ లేదా టీచర్స్ కానీ స్కూల్ కానీ పిల్లల్ని ఇలా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. ఆల్వేస్ కంపేరింగ్ నువ్వా నేనా. సో ఈ కంపారిజన్లో పెరిగినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మిగతా వాళ్ళతో వాళ్ళ పియర్స్తో కంపేర్ చేసినప్పుడు వాళ్ళు ఒక స్థాయికి రీచ్ అవ్వలేకపోతే ఆటోమేటిక్గా మీరు చెప్పిన ఆత్మన్యూనత భావం అనేది కలుగుతుందన్నమాట. సో ద ఎర్లీ ప్రోగ్రామింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్. సో ఎర్లీ ప్రోగ్రామింగ్లో దాని నుంచి బయటికి రావాలి. హౌ కెన్ వీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్? బికాస్ వీఆర్ నౌ ఇన్ ఎ ప్రోగ్రామ్. ద ఓన్లీ వే టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ టు నోయింగ్ యువర్ సెల్ఫ్. అంటే మనల్ని మనం తెలుసుకోవాలి. ఎవరో చిన్నప్పటి నుంచి చేసిన ప్రోగ్రాంలో నేనున్నానా, నాకంటూ నేనున్నానా. సో అలా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆ ప్రోగ్రామ్ నుంచి బయటికి రావాలి అంటే ఐ హ్యావ్ టు డూ మెడిటేషన్. బేసికలీ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ మెడిటేషన్. యూ నీడ్ టు అవేకెన్. సో ఈవెన్ అవేకెనింగ్ యూత్లో మనం చేసేది అదే. when we are doing these things, like we are bringing the people out of the program. అందరినీ ఈ ప్రోగ్రామ్ నుంచి, ఈ కంపారిజన్ అనాలిసిస్ నుంచి, ఈ ఫియర్ నుంచి, ఈ తెలియని యొక్క అన్సర్టనిటీస్ నుంచి, వీటి నుంచి ఆ బ్రెయిన్ మనం బయటికి తీసుకురావాలి. అండ్ ద ఓన్లీ వే ఈ ప్రోగ్రామ్ నుంచి బయటికి రావాలి అంటే యూ హ్యావ్ టు డూ మెడిటేషన్. యూత్ హ్యావ్ టు డూ మెడిటేషన్. ఎప్పుడైతే యూత్ ఎంపవర్ అవుతారో హోల్ కంట్రీ విల్ బి ఎంపవర్డ్, హోల్ వరల్డ్ విల్ బి ఎంపవర్డ్. So that is the very, very important thing is meditation for youth, awakening for youth. That's it. Thank you, Anishana. So one last question for everyone. Just a final message from everyone for youth. Starting from you, Anishana. The first very important thing for youth is to know themselves. 99% of the 99% మనమేంటో మనకు తెలియదు. యూత్లో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏంటి అంటే యూ హ్యావ్ ఆల్ ద ఎనర్జీ ఇన్ ద వరల్డ్. హై ఎనర్జీ ఉంటుంది ఫిజికల్లీ, మెంటల్లీ. బట్ యూ డోంట్ హ్యావ్ ఎ క్లారిటీ ఓన్లీ బికాస్ యూ డోంట్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. యూ డోంట్ నో వాట్ ఆర్ యువర్ డిజైర్స్. నీ కోరికలు ఏంటి? అందరికీ కోరికలు ఉంటాయి. కోరికే ఈ సృష్టికి మూలం. సో కోరికలు అనేవి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో నీ కోరికలు ఏంటి? డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ మనం ఏం చేస్తున్నా ఆ డిజైర్స్ బేస్ చేసుకునే ఉంటుంది. నేను ఏం చేస్తున్నా, ఏం పర్సూ చేసినా మనకు తెలుసో తెలియకో, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదా ఒక జాబ్కి వెళ్తున్నాను, ఏం చేసినా దానికి బ్యాక్ ఎండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిదానికి ఒక రీజన్, ఒక కోరిక, ఒక డిజైర్. సో మన డిజైర్స్ చాలామందికి అన్నీ చేస్తున్నా సరే నా డిజైర్స్ ఏంటో నాకు తెలియదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. నా స్ట్రెంగ్స్ ఏంటో నాకు తెలియదు, నా వాల్యూస్ ఏంటో నాకు తెలియదు. సో ఫస్ట్ ఎవ్రీ యూత్ హ్యాస్ టు నో హిస్ డిజైర్స్, హిస్ స్ట్రెంగ్స్, హిస్ వాల్యూస్. తనేంటో తను తెలుసుకోవాలి. ఎప్పుడైతే తాను తెలుసుకున్నాడో 10 years రావాల్సిన సక్సెస్ 2-3 yearsలోనే రావచ్చు. సో ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టు డూ దాట్ వీ నీడ్ టు డూ మెడిటేషన్ అండ్ వీ నీడ్ టు హ్యావ్ అన్ అవేకెనింగ్. దట్ ఇస్ మై మెసేజ్ ఫర్ ద యూత్. Thank you, Anishana. సో డాక్టర్ జోడీ స్పాంజర్ చెప్తారనమాట, ఒక 35 years తర్వాత మన బ్రెయిన్స్ అన్నీ కూడా న్యూరాన్ పాత్వేస్ అన్నీ కొంచెం స్టాగ్నేట్ అవ్వడం మొదలెడతాయి. అంటే 35 years తర్వాత మనల్ని మనం మార్చుకునేందుకు స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు యంగ్స్టర్స్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే నేను మెడిటేషన్ చాలా యంగ్ ఏజ్లో స్టార్ట్ చేశాను. అప్పుడు నేను ఏదనుకుంటే అది అయిపోయేది అనమాట. సో నా ప్రతి థాట్ చాలా ఫాస్ట్గా మేనిఫెస్ట్ అయ్యేది. ఎందుకంటే సో మచ్ ఎనర్జీ, నో డౌట్స్, ఫుల్ ఆఫ్ ఫోకస్గా మనం ఉన్నప్పుడు చక్కగా అన్నీ అవుతాయి. సో వీలైనంత ఎక్కువ లోపలికి వెళ్ళాలి, వీలైనంత ఎక్కువ లోపల కనెక్ట్ అవ్వాలి. దట్స్ వాట్ ఐ విష్ టు టెల్. థ్యాంక్ యూ. Anna. So my message for youth is what's in the way is the way. ఇది నేను డాక్టర్ న్యూటన్ గారి దగ్గర విన్నాను. మనం అనుకుంటాము దారిలో నాకు అడ్డంకులు వస్తున్నాయి అని. సార్ అంటారు అదే దారి అని. సో ఇది నాకు అర్థం కావడానికి చాలా టైం పట్టింది, కానీ ఎప్పుడు నేను గుర్తుంచుకున్నాను. ఒక మాస్టర్ చెప్పారు అని అంటే దానిలో అర్థం ఉంది. సో నాకు ఎప్పుడైతే అడ్డంకులు వచ్చాయి అని అనిపించిందో, అది ఎక్కడైనా కానివ్వండి, నా జీవితంలో రిలేషన్షిప్స్లో, హెల్త్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, అడ్డంకులు వచ్చాయి అనిపించినప్పుడల్లా నేను గుర్తు చేసుకున్నా ఇదే దారి అని అంటే నేను దీని నుంచి ఎలా నేర్చుకోగలను, ఎలా ఎదగగలను అని. అప్పుడు నాకు అర్థమయ్యేది ఎస్, వాట్స్ ఇన్ ద వే ఈజ్ ద వే అనేసి. సో ఎప్పుడు లైఫ్లో వచ్చే ప్రతి ఒక్కదాన్ని అడ్డంకులుగా కాదు, ఆపర్చునిటీస్గా చూడండి. You will grow like anything.
Okay, all the best to all of you. థ్యాంక్ యూ. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హారిక అక్క, పవన్ అన్న అండ్ హనీష్ అన్న. చాలా అద్భుతంగా యంగ్స్టర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వండర్ఫుల్ సెషన్. ఐ హోప్ ఇక్కడున్న యూత్కి ప్రతి ఒక్కరికి ఈ యొక్క మంచి కాన్వర్జేషన్లో ప్రతి ఒక్కరికి ఆన్సర్ వచ్చిందని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. బికాస్ మన యూత్ అందరికీ ఉండేది ఒకటి ఉంటుందన్నమాట. ఏంటి అంటే ప్యాషన్ని ఫాలో అవ్వాలా, కెరియర్ని ఫాలో అవ్వాలని ఉంటుంది. వీళ్ళు దానికి ఎంత మంచి ఆన్సర్ ఇచ్చి మనకున్న డౌట్ని క్లారిఫికేషన్ చేశారు. ఇంత మంచి కాన్వర్జేషన్కి మనం పెద్ద క్లాప్ వేసుకుందాం, పెద్దగా. మ్యూజిక్ ప్లీజ్.